తెలంగాణ రాష్ట్రంలో అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు డ్రామాలు చూస్తుంటే నిత్య సంసారి నీళ్ళకోతే బాయి మూలకోయిందంట. మీ సిగ్గుదాపిన బతుకులు సల్లగుండా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పట్టి పీడించి 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను గంగపాలు చేసి 6 లక్షల కోట్ల అప్పులు చేసి ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తుంది, అవి అమలయ్యే గ్యారెంటీలు కావని మాట్లాడుతున్నారు. ఈ సిగ్గుదాపిన బతుకుకు మీరు అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల్లో రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలంటే కేసీఆర్ ఆరోగ్య రక్ష 15 లక్షలు ఇస్తామంటారు. 500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ అంటే మీరు 400 రూపాయలకే సిలిండర్ అంటారు. మహాలక్ష్మి పథకం కింద 2500 కాంగ్రెస్ ఇస్తామంటే మీరు ఇంకొక అడుగు ముందుకేసి 3000 రూపాయలు అంటారు. అదేవిధంగా పింఛన్ 4000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటే 5016 రూపాయలు ఇస్తామంటారు. ఇంకేం మీరు ఎట్లా వస్తే మీరు వస్తే ఎట్లా అమలు చేస్తుర్రే? ఇంకే మీ ఫామ్ హౌస్లో 10 ఎకరాలు అమలు చేస్తుండ్రా? మంది కోపలు ఆర్చి సిగ్గు లేకుండా మీ బతుకంతా మందిని ఆర్చుకొని బతికిన బతుకు ఇంకా ఏ ముఖం పెట్టుకొని సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డ్రామాలు వేస్తున్నారు. 6 నెలలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవడు కనబడరు. 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తాం కాదు, మీరు 6 మంది మిగులుతారు. మీ వ్యవహారం, మీ సిగ్గుదాపిన బతుకు తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ డ్రామాలు ఆపండి. రోజు ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి గారు డైలీ సీరియల్ లాగా తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసినటువంటి డ్రామాలు, ప్రతి వ్యవస్థని ఏ విధంగా సర్వనాశనం చేసిర్రో అన్ని తీసుకొని వచ్చి బుక్లెట్లు పట్టుకొని చదువుతుంటే అసలు ఏడ తలకాయ పెట్టుకోవాలనో తెలియక అసలు మీరు ఇదే హాల్లో ఉండాలి అధ్యక్ష, ఈ హాల్ దాటి ఎవడు కూడా బయటకోనికే వీల్లేదు, వాళ్ళకి ఇదే శిక్ష అని మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి యొక్క గట్స్ కి హ్యాండ్స్ అప్. ఖచ్చితంగా సీఎం బాస్ అసలు ఒక్కొక్కడికి తెల్లారు నిద్ర పడతలేదు. ఈ అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు అయితే ఆగమైపోతున్నారు. 6 నెలల దేశం దాటే ప్రయత్నం చేస్తారు. ఎంపీ ఎలక్షన్ల వరకు ఈ డ్రామాలు అట్లే కొనసాగిస్తారు. వాళ్ళు ఆడేం గెలిచింది లేదు. 10 ఏళ్ళు వీళ్ళ పేరు పత్త లేకుండా పోతుంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం తరపున మీకు హ్యాట్సాప్ చెప్తున్నాము. మీరు ఇదే విధంగా ముందుకెళ్ళండి. తెలంగాణ సమాజం మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తుంది. పేదల ముఖ్యమంత్రి అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే రోజు వస్తుంది. ఎలాంటి అడావిడి లేకుండా ప్రతి సామాన్యుడి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మీ పాలన అందియబోతున్నారు. ఈ 11 రోజుల పాలనలోనే తెలిసి వస్తుంది తెలంగాణ సమాజానికి అంతా. 2 గ్యారంటీలు అమలు అయినాయి. ఇంకా త్వరలోనే 4 గ్యారంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. మేధావులను, విద్యావేత్తలను, స్ట్రిక్ట్ ఆఫీసర్లను రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. వ్యవస్థ మొత్తం సెటరైట్ కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కొంత ఓపికతో ఉండండి. ఖచ్చితంగా ఆయనకి ఈ సిగ్గుదాపిన వాళ్ళకి సమాధానం చెప్పొద్దు. ఇక అయిపోయింది, వాళ్ళ కథ అయిపోయింది, వాళ్ళు ఒడిసిపోయిన కథ. ఒక్క బడ్జెట్ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక బడ్జెట్ కూడా అనౌన్స్మెంట్ జరగలేదు. ఓ లబోదిబో అని మొత్తుకుంటున్నాను ఈ సిగ్గుదాపిన వాళ్ళు. 50 వారంలో మనవాడ